దీనికి సంబంధించి ఇక పూర్తి డీటెయిల్స్ మనం మా బ్యూరో చీఫ్ గోపి ఉన్నారు, లైవ్లో మాట్లాడదాం. గోపి, ఏంటి ఇంకా స్టిల్ అక్కడే ఉన్నారు అభిమానులు సాల్ట్ లేక్ స్టేడియంలో? ఇంకా అదే మనకు కనిపిస్తుంది, కొంచెం తగ్గినా కూడా. బట్ పోలీసులు ఏమో తక్కువ సంఖ్యలో ఉన్నారు, పాపం వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. సో ప్రెజెంట్ స్టేటస్ ఏంటి కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియం నుంచి? అండ్ ఒక నిర్వాహకుడు గాయపడడం కూడా మనం చూసాం. ఏం జరుగుతుంది అక్కడ ప్రెజెంట్? ఎస్, ఒక అభిమాని ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలే అందుకు నిదర్శనం. ఎంతో ఆశగా ఎదురు చూశారు. తెల్లవారుజామున 2:30-3 గంటలకి మెస్సీ కోల్కతా చేరుకున్నారు. అప్పటి నుంచి అర్ధరాత్రి నుంచే స్టేడియం సాల్ట్ లేక్ స్టేడియం వద్ద, అలాగే శ్రీభూమి స్పోర్ట్ క్లబ్ వద్ద ఆయన విగ్రహావిష్కరణ వర్చువల్గా చేశారు. అక్కడ కూడా ఆయన వెళ్ళలేదు. అక్కడ కూడా ఈవెంట్ మేనేజర్స్ మెస్సీని రమ్మని చెప్పి పిలిచారు, కానీ అక్కడ కూడా వెళ్ళలేదు. చాలామంది చాలా రాష్ట్రాల నుంచి, డార్జిలింగ్, ఒడిశా, బీహార్, యూపీ, ఈ విధంగా అనేక రాష్ట్రాల నుంచి మెస్సీని చూసేందుకు వేల రూపాయల్లో టికెట్లు ఖరీదు చేసి, ఈ సాల్ట్ లేక్ స్టేడియం యొక్క కెపాసిటీ 85,000 సీటింగ్. సో స్టేడియం మొత్తం కూడా నిండిపోయింది. మెస్సీ వస్తున్నాడని చెప్పి ఇటు గోట్ ఇండియా టూర్లో భాగంగా 3 రోజుల పర్యటనకు మెస్సీ వచ్చారు. సో మొదట కోల్కతా, తర్వాత హైదరాబాద్, తర్వాత ముంబై, తర్వాత ఢిల్లీ, ఈ 3 రోజుల్లో ఈ ప్రధాన నగరాల్లో ఆయన పర్యటించాల్సి ఉంది. సో తొలి పర్యటన నగరం కోల్కతాలోనే ఇంత మెస్సీ పర్యటన మెస్సీగా మారడం, ఇప్పుడు నెక్స్ట్ మిగతా రాష్ట్రాల్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే ఇది కేవలం ఒక స్కామ్. కనీసం 10 నిమిషాలు కూడా మేము ఉదయం అన్ని గంటల నుంచి మేము అతని కోసం ఎదురు చూస్తే కేవలం సెలబ్రిటీలతో, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అలాగే షారుఖ్ ఖాన్, ఇతర సౌరవ్ గంగూలీ, ఈ విధంగా సెలబ్రిటీలు, మంత్రులు, వారి యొక్క కుటుంబ సభ్యులు వీళ్లతో వెళ్ళిపోయి ఫోటోలు దిగారు. కానీ మేము కనీసం చూసే అవకాశం కూడా మాకు దక్కలేదు ఈ సాల్ట్ లేక్ స్టేడియంలో అని చెప్పి అక్కడ ఉన్న కుర్చీల్ని, ఆ మెస్సీ పోస్టర్లని, అద్దాలని, అక్కడ ఉన్న ఫర్నిచర్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారు. ఇది వారి ఆగ్రహం, వారి అభిమానం ఆగ్రహంగా మారితే ఏ విధంగా ఉంటుందనడానికి ఇదొక నిదర్శనం. సో ప్రస్తుతం ఇంకా పరిస్థితులు సద్దుమణగలేదు. వాళ్ళకి కావాల్సిన టికెట్స్కి సంబంధించిన రీఫండ్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ ఈవెంట్ మేనేజ్కి సంబంధించిన సంస్థని డిమాండ్ చేస్తున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన కొంతమంది సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. అక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు, వారిని నిలదీసేందుకు ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యక్తుల్ని, అక్కడ కన్సర్న్ పర్సన్స్ని వారిపైన దాడి చేస్తున్నారు పోలీసులు కూడా. ఎందుకంటే 85,000 మంది కెపాసిటీ, చాలామంది, వేల మంది వచ్చారు. సో అదుపు చేయలేని పరిస్థితి. సో భద్రత పరిస్థితులు క్షీణించకుండా ఉండేందుకు ప్రస్తుతం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. పరిస్థితులను సద్దుమణిగింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. కానీ మెస్సీ అయితే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. ఆయన మరి కాసేపట్లోనే హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. హైదరాబాద్లో కూడా ఈవినింగ్ ఈవెంట్ ఉంది కాబట్టి సో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ తరహా కోల్కతా తరహా పరిస్థితులు ముఖ్యంగా తలెత్తకుండా ఉండేందుకు చర్యలు ఎంతైనా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో అభిమానులు ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఒక ఈవెంట్ని ఇంత వేల రూపాయల టికెట్లు, ముఖ్యంగా 5,000, 7,000, 12,000, 40,000, 50,000 వరకు కూడా ఖర్చు చేసి టికెట్లను ముందస్తుగానే బుక్ చేసుకుని ఉదయం నుంచి కూడా గంటల తరబడి వేచి చూసి మధ్యాహ్నం 12 గంటలకి ఈ సాల్ట్ లేక్ స్టేడియంకి మెస్సీ చేరుకున్నారు. 10 నిమిషాల్లోనే ఆయన తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. బెంగాల్కి సంబంధించి వివిధ జిల్లాల్లో ఉన్న ఫుట్బాల్ విద్యార్థులు, ముఖ్యంగా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో చిన్నారులు, వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు. మెస్సీ ఏ విధంగా ఆడాలి ఏంటి అనేది వాళ్ళకి చెప్తారు అని చెప్పి కూడా షెడ్యూల్లో ఉంది. కానీ అదేవి కూడా జరగకుండానే మెస్సీ వచ్చి వెళ్ళిపోయిన సంగతి కూడా అక్కడ స్టేడియంలో ఉన్న అభిమానులకు తెలియకుండానే ఇదంతా జరగడంతో ఇంత గందరగోళం ప్రస్తుతం సాల్ట్ లేక్ స్టేడియంలో తలెత్తిన పరిస్థితి ఉంది. ఇంకా ముఖ్యంగా ఆగ్రహంతోనే ఉన్నారు అభిమానులంతా కూడా. ఈవెంట్ నిర్వాహకులకు సంబంధించి సమన్వయ లోపంతో ఇదంతా జరిగింది. క్యాష్ చేసుకున్నారు కానీ మెస్సీని చూపించలేదు, ఆయన ఆట చూడలేదు. ఆయన వచ్చిన అనుభవం కూడా, ముఖ్యంగా ఆయన చూసిన అనుభవం కూడా మాకు దక్కకుండా చేశారు. ఇది ఒక బ్లాక్ డేగా కూడా అక్కడ ఉన్న అభిమానులంతా కూడా చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో కోల్కతా పర్యటన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ రాబోతున్నారు. సో చూడాలి మరి హైదరాబాద్లోన ఇట్లాంటి గందరగోళం, ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది మనం వేచి చూడాలి. రైట్ గోపి.